బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆత్మకు, స్వర్ణమాలమ్మ దివ్య ఆత్మకు నా ఆత్మాభివందనములు. నా పేరు హైమావతి. నేను 2006 ఏప్రిల్లో నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఇక్కడ ఇది సీతమ్మధార మహావతార్ బాబాజీ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం ఉంది. మా మేడం గారు సత్యవతి గారు, మేమందరం ఈ మహావతార్ బాబాజీ కేంద్రంలోని ప్రతిరోజు మార్నింగ్ 3 hours మెడిటేషన్ చేస్తాం. పత్రిజీ గారు ఫస్ట్లోని అందరూ ధ్యానం చేయాలి, యోగులుగా మారాలి, ధ్యానం చేసి యోగులుగా మారితేనే ఆత్మజ్ఞానులు అవుతారు అని మాకు చెప్పారు. తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 1999లో పత్రిజీ గారు ఢిల్లీలోని దీన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. రికగ్నైజ్డ్ పార్టీ ఇది. దీనికి నాకు తెలిసి నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చాక 2009లోని నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడిగారు పత్రిజీ గారు. నాకు అప్పటికి ఎమ్మెల్యే నాకు ఆధ్యాత్మికంగా పెద్దగా తెలియదు ఏమీ. నేను ధ్యానంకి వచ్చేదాన్ని, ధ్యానం నేర్చుకునేదాన్ని, వెళ్ళిపోతూ ఉండేదాన్ని మా ఇంటికి. ఇక్కడ మేమందరం ఫ్రెండ్స్ అంతా కూడా ధ్యానం చేసేవాళ్ళమి. అయితే 2009లో నిలబెట్టినప్పుడు మేమందరం కూడా నాకు ఆ రోజు అయితే ఓటు హక్కు కూడా లేదు. అయినా సరే నాకంతా నందప్రసాద్ గారు హెల్ప్ చేసి నన్ను నిలబెట్టించారు. కలెక్టర్ ఆఫీస్లో నేను నామినేషన్ వేశాను. నాకు ఏజెంట్ గారు ఇచ్చారు. ఏజెంట్గా కూడా ఒక ఆవిడ రాజ్యలక్ష్మి గారు నిలబడ్డారు. మేమందరం కలిసి పిరమిడ్ పార్టీకి, అసలు పిరమిడ్ పార్టీ అంటే ఏంటంటే క్రీస్తు 17వ శతాబ్దంలో, అంటే జేసస్ పుట్టకముందే సోక్రటీస్ గారు వచ్చారు ఈ భూమి మీదకి. సోక్రటీస్ గారి కన్న కళలు ఏంటంటే ఆత్మజ్ఞానులే పరిపాలన చేయాలి, ఆత్మజ్ఞానులు పరిపాలన చేస్తేనే ధర్మంతో సత్యంతో వెలసిల్తుంది, ఇది రామరాజ్యంగా కూడా అవుతుంది, మనం రామరాజ్యాన్ని తీసుకురావాలి అని చెప్పారు. చెప్పినప్పుడు సత్యమేవ జయతే అంటే ఏంటంటే సత్యంతో ఉండటమే. తర్వాత గాంధీ తాత అహింస పరమో ధర్మ అని చెప్పారు. హింస చేయకూడదు. అహింస అంటే ఏ జీవిని చంపకూడదు. చంపకుండా శాకాహారం, మా అందరికీ శాకాహారం నేర్పి మేమందరం శాకాహారులు అయ్యాము. శాకాహారులు అయ్యాకే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాకే ఈ పార్టీలోకి ఎందుకు రావాలి అన్నది కూడా తెలిసిందనమాట. ఇదేంటంటే ఆత్మజ్ఞానులే అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆత్మజ్ఞానులు ఎవరు రాజ్యం వెళ్తున్నారు? మోడీ గారు రాజ్యం చేస్తున్నారు PM గాను. ఆయన ఇప్పుడు ఏది చెప్తే ఆయన ఒక ఆత్మజ్ఞాని కాబట్టి జరుగుతుంది. ఒక యోగా డే చెప్పినా, ఏం చెప్పినా ఆయన చెప్పింది ఆత్మజ్ఞాని యోగులు కాబట్టి ఆయన్నే ఫాలో అవుతూ మేము కూడా యోగులైతేనే మంచిది అన్నట్టుగా ఈ పిరమిడ్ పార్టీలో ఒక నియామకం తీసుకున్నాము. తర్వాత శాకాహారుల పార్టీ అంటే శాకాహారుల పార్టీ అని కూడా గట్టిగా నినాదం చేయటం కాదు, శాకాహారం తీసుకుంటే చాలా మంచిది. తర్వాత సత్యమేవ జయతే, ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడుతూ ఉంటుంటే ఆ ధర్మమే మనకి మూడంతలే మనకి రక్షిస్తూ ఉంటుంది. ప్రకృతిని ప్రేమించాలి, జంతువుని ప్రేమించాలి, పక్షుల్ని అందరిని ప్రేమించాలి, ప్రకృతిని ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమతత్వంతో మనం వెలసిల్తామో చక్కగా ఈ రామరాజ్యం వస్తుంది. తర్వాత ఆధ్యాత్మికులు ఒక పిరమిడ్ పార్టీ వాళ్ళే కాదు, ఆత్మ పరమాత్మ రాజయోగం, రామచంద్ర మిషన్, ఇలాగ ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇలాగా వీళ్ళందరూ కూడా అందరినీ కలిసి ఆధ్యాత్మికులందరినీ ఏకం చేసి ఈ పిరమిడ్ పార్టీ ఏకంతో ఒక రామరాజ్యాన్ని ఈ వసుదైక కుటుంబంలో తేవాలని నా కోరిక, నా ఆకాంక్ష. పిరమిడ్ పార్టీ జిందాబాద్, శాకాహారుల పార్టీ జిందాబాద్, రామరాజ్యం జిందాబాద్, సత్యమేవ జయతే జిందాబాద్. అందరూ కలిసి పిరమిడ్ పార్టీకే సహకరించవలసిందిగా కోరుతున్నాను.